అందరికీ నమస్కారం. కడప జిల్లా వైసీపీలో రాజకీయ విభేదాలు బగ్గుమంటున్నాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎవరికి వారే తమకు ఆ జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఒకరిపై ఒకరు కూడా చెలోక్తులు విసురుకుంటున్నటువంటి సమయం మనం చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. 2021 సంవత్సరంలో కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అమర్నాథ్ రెడ్డిని జడ్పీ చైర్మన్గా కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టడం జరిగింది. 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అమర్నాథ్ రెడ్డి ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అని చెప్పేసి కూడా ఆయన రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం జరిగింది. అది సక్సెస్ అయింది. ఆయన గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా జడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. రామ్ గోపాల్ రెడ్డికి జడ్పీ చైర్మన్గా కూడా కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వంలో వైసీపీ లేకపోవడం, కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నుంచి తమకు జీవో కాపీ వస్తేనే కొత్త జడ్పీ చైర్మన్ను ఎన్నుకుంటామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్కు ప్రభుత్వ అధికారులు తెలపడంతో అవక్కైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపుగా జడ్పీ చైర్మన్ పదవి కోసం జీవో కాపీ రాని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 15 నెలలు దాని టైం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో జడ్పీ చైర్మన్ పదవి కోసం వైసీపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి కార్యరూపం దాల్చడం. సో ప్రస్తుతం జడ్పీ వైస్ చైర్మన్కి అక్కడ బాధ్యతలు కేటాయిస్తూ కూడా శారదాను అక్కడ కొన్ని రోజుల పాటు జడ్పీ వైస్ చైర్మన్గా కూడా ఆమె నియమించడం జరిగింది. తదనంతరం అక్కడ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం నేతలు కూడా వైస్ జడ్పీ చైర్మన్ పదవి కోసం కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. తమకు రెండో వైస్ చైర్మన్ కేటాయించాలని కూడా వారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ అధిష్టానం దగ్గర కూడా గట్టిగా వారు ప్రతిఘటించడంతో ఈ విషయం అంతా కూడా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గరికి పోయినటువంటి సందర్భం. అక్కడి నుంచి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దగ్గరకు కూడా ఇదే పంచాయతీ బాలయ్య కూడా అక్కడ తమకు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని వారు ప్రతిఘటించడంతో అక్కడ బల నిరూపణకు కూడా వారు ప్రయత్నించడంతో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు యాదవ్ సామాజిక వర్గం గట్టిగా పట్టుబడుతున్నటువంటి సందర్భాలు అయితే కడప కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉన్నాం. అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం, ప్రభుత్వం వైపు నుంచి కడప జడ్పీ చైర్మన్ పదవికి జీవో కాపీ విడుదల చేయకపోవటం, ఇప్పుడున్న పరిస్థితుల్లో శారదాన్ని దింపి వైస్ చైర్మన్గా కూడా బాలయ్యని అక్కడ కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి ఏవి కూడా కార్యరూపం దాల్చుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో వైసీపీలో ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక కలగజేసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కడప వైసీపీ మళ్ళీ గాడిలో పడుతుందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు.